Good morning, students. I am Prasanna. Today's my topics are Biot-Savart's law, magnetic field due to a long straight conductor carrying current, and magnetic field on the axis of a circular loop. Electric and magnetic fields. A charge produces an electric field around it, but when it is in motion, then in addition to electric field, it also produces a magnetic field. చార్జెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇన్ కేస్ చార్జెస్ అనేవి కనుక మోషన్లో ఉంటే అవి ఎలక్ట్రిక్ ఫీల్డ్తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. సో మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రిసిటీ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ సింగిల్ ఫినామినాన్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను కూడా మూవింగ్ ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి వాటికి ఉన్న రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేదే బయోట్-సేవర్ట్స్ లా. ఆస్టెడ్ ఎక్స్పెరిమెంట్ని యూజ్ చేసి మనం ఈ బయోట్-సేవర్ట్స్ లాని ప్రూవ్ చేస్తాం. ఇక్కడ ఇనీషియల్గా మనం కరెంట్ క్యారింగ్ కండక్టర్ని ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని చుట్టూ ప్రొడ్యూస్ చేయగలుగుతుందో ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కరెంట్ క్యారింగ్ కండక్టర్ని తీసుకున్నాం. ఇక్కడ రాడ్ తీసుకున్నాము. ఐ అనే కరెంట్ పాస్ అవుతుంది. ఈ కండక్టర్కి పర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుద్ది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్గా మనం కన్సిడర్ చేస్తాము. ఇన్ కేస్ మనం ఏబి అనే ఎనీ ఆర్బిటరీ షేప్ ఆఫ్ ద కండక్టర్ని కనుక తీసుకుంటే ఈ ఏబి కండక్టర్ మొత్తంలోని కరెంటు పాస్ అవుతూ దాని చుట్టూ కూడా ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ వేరియింగ్ కరెంట్ వలన ప్రొడ్యూస్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ ఎంటైర్ వాల్యూని బి అనుకుంటాము. ఇక్కడ మనం ఎంటైర్ కండక్టర్ని అట్ ఏ టైం ఫైండ్ అవుట్ చేయకుండా ఆ కండక్టర్లోనే ఒక స్మాల్ పోర్షన్ని డిఎల్ అనే స్మాల్ పోర్షన్ని కన్సిడర్ చేసాము. ఈ డిఎల్ ఎలిమెంట్ నుంచి ఈ సరౌండింగ్ రీజియన్లోని పి అనే పాయింట్ దగ్గర ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందో స్మాల్ ఎలిమెంట్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి డిబితో ఇండికేట్ చేస్తున్నాము. ఇక్కడ మనం డ్రా చేసిన ఈ స్మాల్ ఎలిమెంట్కి అలాగే పి అనే పాయింట్కి మనం లైన్ని కనుక జాయిన్ చేస్తే అక్కడ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఆర్ బార్తో ఇండికేట్ చేస్తున్నాము. ఇక్కడ మిడిల్లో యాంగిల్ని థీటాగా కన్సిడర్ చేసాము. ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిబి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి అది డిపెండ్ అయ్యే ఫ్యాక్టర్స్ మనం తీసుకున్న కండక్టర్లో ప్రొడ్యూస్ అయ్యే కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అలాగే లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సైన్ ఆఫ్ యాంగిల్కి కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అలాగే దాని యొక్క డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ పి ఫ్రమ్ ద ఎలిమెంట్ డిఎల్. ఈ 4 ఫ్యాక్టర్స్ని యూస్ చేసి కంబైన్ చేస్తే మనం డిబి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. సపోజ్ కండక్టర్ని కనుక వ్యాక్యూమ్ ఆర్ ఎయిర్లో మీడియంలో ప్లేస్ చేస్తే మనకి dB ఈక్వల్ టు μ0/4π ఇంటూ ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ బయోట్-సేవర్ట్స్ లా ఈక్వేషన్. ఇక్కడ μ0/4π అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అండ్ μ0 ఈజ్ పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. dBకి యూనిట్స్ వచ్చేసరికి వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ టెస్లాగా రాసుకోవచ్చు. μ0 ఈక్వల్ టు 4π ఇంటూ 10⁻⁻⁷. ఇన్ వెక్టార్ ఫామ్ dB ఈక్వల్ టు μ0/4π ఐడిఎల్ ఆర్ క్యాప్ బై ఆర్ క్యూబ్. మనకి రిజల్టెంట్ ఫీల్డ్ కావాలి అంటే పి అనే పాయింట్ దగ్గర యాక్ట్ చేసే రిజల్టెంట్ ఫీల్డ్ కావాలి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోవచ్చు? మొత్తం తీసుకున్న కండక్టర్ ఏ నుంచి బి వరకు ఎంటైర్ వాల్యూ కావాలి కాబట్టి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. సో బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిబి. ఇక డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం అబ్జర్వ్ చేస్తే మనం తీసుకున్న కండక్టర్లోని కరెంట్ యొక్క డైరెక్షన్కి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇక్కడ కరెంట్ని
అప్వర్డ్ డైరెక్షన్లో ఇండికేట్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది ఇన్వర్డ్ ఉంటే క్రాస్తో ఇండికేట్ చేస్తున్నాము. ఆ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఫీల్డ్ లోపల దాని యొక్క డైరెక్షన్ని అవుట్వర్డ్ ఇండికేట్ చేస్తే డాట్తో ఇండికేట్ చేస్తున్నాము. ఇన్ కేస్ మనం తీసుకున్న కండక్టర్లోని కరెంట్ యొక్క డైరెక్షన్ని డౌన్వర్డ్ ఇండికేట్ చేసినప్పుడు ఇక్కడ పర్పెండిక్యులర్గా ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్లో ఇన్వర్డ్ అయితే క్రాస్తో ఇండికేట్ చేస్తున్నాము, అవుట్వర్డ్ అయితే డాట్తో ఇండికేట్ చేస్తున్నాము. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్ క్యారింగ్ కరెంట్. ఇక్కడ మనం ఇన్ఫినిట్లీ లాంగ్ వైర్ని ప్లేస్ చేసాము వ్యాక్యూమ్లోని. ఐ అనే కరెంట్ పాస్ అవుతుంది. ఈ ఎంటైర్ వైర్లోని ఒక స్మాల్ రీజియన్ ఏబి అనే స్మాల్ రీజియన్ నుంచి పి అనే పాయింట్ దగ్గర ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే తీసుకున్న ఈ వైర్లో పాస్ అయ్యే కరెంటు ద్వారా దాని చుట్టూ స్పేస్లోని ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ మొత్తం కండక్టర్ చుట్టూ ఎనీ వన్ పాయింట్ కన్సిడర్ చేస్తే అది పి అనుకుంటే ఆ పాయింట్ దగ్గర ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ స్మాల్ ఎలిమెంట్ వలన ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి డిబి బార్తో ఇండికేట్ చేస్తున్నాము. O is the foot of the perpendicular from P to the conductor. ఫ్రమ్ O నుంచి P వరకు ఉండే డిస్టెన్స్ని క్యాపిటల్తో ఇండికేట్ చేసాము. అలాగే ఎలిమెంట్ యొక్క లెంత్ డిఎల్, ఇక్కడ ఏ నుంచి O వరకు ఉండే లెంత్ని ఆర్ డిస్టెన్స్ని ఎల్తో ఇండికేట్ చేస్తున్నాము. అలాగే కరెంట్ క్యారియింగ్ కండక్టర్లోని ఇక్కడ స్మాల్ ఎలిమెంట్ దగ్గర ఉండే యాంగిల్ని థీటాతో ఇండికేట్ చేస్తున్నాము. సపోజ్ థీటా బి ద యాంగిల్ ఇన్ క్లాక్వైజ్ డైరెక్షన్ విచ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ మేక్స్ విత్ ద లైన్ జాయినింగ్ ద ఎలిమెంట్ టు ద పాయింట్ పి. ఈ పి అనే పాయింట్ దగ్గర మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూని బయోట్ సేవార్ట్స్ లాని యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాము. సో బయోట్ సేవార్ట్స్ లా ఈక్వేషన్ డిబి ఈక్వల్ టు μ0/4π ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. హోల్ కండక్టర్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాము. ఇన్ఫైనైట్ లెంత్ తీసుకున్నాం కాబట్టి -∞ టు +∞. ఫ్రమ్ డయాగ్రామ్ నుంచి ఇక్కడ స్మాల్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఈక్వేషన్ని ఇక్కడ ఆర్ స్క్వేర్లో ఉన్న స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే రూట్ అవుతుంది కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. ఇక్కడ సైన్ థీటాని సైన్ 180 మైనస్ థీటాగా రాసుకోవచ్చు. సో దట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్. ఇక్కడ సైన్ థీటా అంటే క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్ ప్లేస్లోని ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసాము. ఫైనల్గా మనకి సైన్ థీటాకి స్మాల్ ఆర్కి వచ్చిన ఈ టూ ఈక్వేషన్స్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే బి ఈక్వల్ టు μ0I/4π ఇంటిగ్రల్ -∞ టు +∞ ఆర్ డిఎల్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఈ ఇంటిగ్రేషన్లో ఉన్న ఈ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ఎల్ని ఆర్ ఇంటూ tan ఆల్ఫాగా కన్సిడర్ చేసాము. సో డిఎల్ ఈక్వల్ టు ఆర్ సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా డి ఆల్ఫా. ఇక్కడ లిమిట్స్ -∞ టు +∞కి బదులుగా -π/2 టు +π/2ని రీప్లేస్ చేసాము. సో బి ఈక్వల్ టు μ0I/4π ఇంటిగ్రల్ -π/2 టు +π/2. ఈక్వేషన్లోని ఇక్కడ డిఎల్ ఎల్ ప్లేస్లోని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ రెండింటిని ఆర్ ఇంటూ ఆర్ సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ డి ఆల్ఫా అంటే ఆర్ స్క్వేర్ సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ డి ఆల్ఫా. ఇక్కడ ఉన్న ఈక్వేషన్ని మనం ఆర్ క్యూబ్ ఇంటూ 1 + tan స్క్వేర్ ఆల్ఫా ఇంటూ హోల్ పవర్ 3/2. ఇక్కడ 1 + tan స్క్వేర్ ఆల్ఫా హోల్ పవర్ 3/2ని మనకి సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 3/2 ఉంటుంది హోల్ పవర్ 3/2. సో ఇక్కడ సీకెండ్ స్క్వేర్లో స్క్వేరు ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోగా సీకెండ్ క్యూబ్ ఆల్ఫా ఉంటుంది. ఇక్కడ ఆర్ స్క్వేరు ఆర్ క్యూబ్లోని ఆర్
టర్మ్ ఒకటే ఉంటుంది డినామినేటర్లోని. అలాగే ఇక్కడ సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా ఇక్కడ డినామినేటర్లో ఉన్న సీకెండ్ క్యూబ్ ఆల్ఫాలోని క్యాన్సిల్ అయిపోగా మనకి న్యూమరేటర్లోని డి ఆల్ఫా, డినామినేటర్లోని ఆర్ సీకెంట్ ఆల్ఫా టర్మ్స్ ఉంటున్నాయి. 1 సీకెంట్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా, అలాగే మనకి ఇక్కడ కాస్ ఆల్ఫానికి సైన్ ఆల్ఫా వస్తుంది. లిమిట్స్ అప్లై చేసినప్పుడు 1 మైనస్ ఆఫ్ మైనస్ 1, సో 1 + 1 μ0I/4πr × 2. ఫైనల్గా ఇక్కడ μ0I/2πr = B Weber/m² or Tesla. This is the expression for the magnetic field induction near a long straight conductor. అంటే ఇక్కడ తీసుకున్న కండక్టర్ యొక్క డైరెక్షను మనం అబ్జర్వ్ చేస్తే ఈ కండక్టర్కి దగ్గరగాను ఫీల్డ్ లైన్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. డిస్టెన్స్ పెరిగే కొద్దీ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. అలాగే కరెంట్కి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ఏ సర్క్యులర్ లూప్. ఇక్కడ మనం ఒక సర్క్యులర్ లూప్ ఆర్ కాయిల్ తీసుకున్నాము. దాని యొక్క రేడియస్ స్మాల్ ఏతో ఇండికేట్ చేస్తున్నాము. ఈ కాయిల్లోని పాస్ అయ్యే కరెంట్ని ఐతో రిప్రజెంట్ చేస్తున్నాము. కాయిల్లోని ఒక స్మాల్ ఎలిమెంట్ ఏబి అనే స్మాల్ ఎలిమెంట్ని కన్సిడర్ చేసాము. దాని యొక్క లెంత్ డిఎల్ అనుకుంటున్నాము. సపోజ్ ఈ డిఎల్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పి అనే పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాము. స్మాల్ ఎలిమెంట్ దగ్గర నుంచి ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి డిబితో రిప్రజెంట్ చేస్తున్నాము. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ అయి ఉంటుంది. వర్టికల్ కాంపోనెంటు, హారిజంటల్ కాంపోనెంటు. అంటే ఇక్కడ ఎలాంగ్ ద యాక్సిస్ మీదుగా అయితే dB sin phi, అలాగే వర్టికల్గా అయితే dB cos phi. ఇక్కడ మనం P నుంచి కాయిల్ యొక్క సెంటర్ పాయింట్ వరకు ఉండే డిస్టెన్స్ని ఎక్స్తో రిప్రజెంట్ చేసాము. ఇన్ కేస్ మనం ఏదైతే ఎలిమెంట్ని కన్సిడర్ చేసామో ఆ ఎలిమెంట్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లోని సేమ్ లెంత్తోని A', B' అనే అనదర్ ఎలిమెంట్ని కన్సిడర్ చేస్తే ఈ ఎలిమెంట్ నుంచి కూడా P అనే పాయింట్ వరకు ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేస్తే వాల్యూస్ అనేవి సిమిలర్గా ఉంటాయి. అలాగే ఈ పాయింట్ నుంచి కనుక మనం డైరెక్షన్స్ని అబ్జర్వ్ చేస్తే వర్టికల్ కాంపోనెంట్ పాయింట్ P నుంచి dB cos phi, అలాగే యాక్సిస్ మీదుగా ఉండే కాంపోనెంట్ dB sin phi. అంటే ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ ఫ్రమ్ A', B' ఎలిమెంట్ నుంచి వచ్చేది, అలాగే ఏబి ఎలిమెంట్ నుంచి వచ్చేవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో మనకి ఎలాంగ్ ద యాక్సిస్ మీద ఉండేవి మాత్రమే కాంపోనెంట్స్ అనేవి ఉంటున్నాయి. అంటే dB sin phi కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది. మనకి బయోట్ సేవర్స్లో నుంచి dB = μ0/4π IDL వెక్టార్ ఫామ్లో రాస్తే r/r³. ఇక్కడ మనకి డిఎల్ అండ్ ఆర్ మిడిల్లో ఉండే యాంగిల్ తీటా వాల్యూ 90 degrees ఉంటుంది కాబట్టి sin 90 degrees 1/r². సో దట్ ఈక్వల్ టు μ0/4π × IDL/r². మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాంగ్ ద యాక్సిస్ మీదుగానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం క్యాలిక్యులేట్ చేయగలం కాబట్టి B = dB sin phi. ఇక్కడ dB ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వచ్చిన dB వాల్యూని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే B = μ0I/4πr². ఇంటిగ్రల్ dl sin phi అంటే స్మాల్ a/r. సో B = μ0IA/4πr³ ఇంటిగ్రల్ dl. ఇంటిగ్రల్ dl అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద కాయిల్ అంటే 2π స్మాల్ a. ఇలాంటి డిఎల్స్ అంటే స్మాల్ లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఎన్ని కన్సిడర్ చేయొచ్చు ఈ కాయిల్లోని నెంబర్ ఆఫ్ కాబట్టి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాము. ఈ కాయిల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత ఉంటుంది 2πa. మనకి r = a² + x² ² 1/2. ఇక్కడ మనం తీసుకున్న
డయాగ్రామ్లోని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. అంటే ఈ పర్టికులర్ పాయింట్ ఓపి ఏబి ఎలిమెంట్ వరకు మనం కన్స్ట్రక్ట్ చేస్తే ఈ డయాగ్రామ్ నుంచి మనం ఆర్ని a² + x² హోల్ పవర్ 1/2గా రాయొచ్చు. అంటే r² = a² + x². సో b = μ0ia/4π. r ప్లేస్లోని ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేసాము ఇంటూ ఇంటిగ్రల్ dl అంటే 2πa. ఇక్కడ క్యాన్సిల్ అవ్వగా ఫైనల్గా మనకి μ0ia² / 2 × a² + x² హోల్ పవర్ 3/2. ఇక్కడ కాయిల్లోని 1 టర్మ్ అయితే వాల్యూ ఎంత వచ్చింది. సపోజ్ n టర్మ్స్ అయితే కనుక ఈక్వేషన్లో ఇక్కడ క్యాపిటల్ Nతో మల్టిప్లై చేస్తున్నాం. సో b = μ0 n × ia² / 2 × a² + x² హోల్ పవర్ 3/2 Wb/m² ఆర్ టెస్లా. డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాంగ్ ద యాక్సిస్. యాక్సిస్ మీదుగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం డిఫరెంట్ కేసెస్ అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్స్ వాల్యూ కనుక 0 అయితే మనం తీసుకున్న ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో 0 పెడితే మనకి μ0 nia²/2a² ఇక్కడ హోల్ పవర్ 3/2 అంటే a³ ఉంటుంది. ఇక్కడ a² ఇక్కడ a³ రెండిట్లోని టర్మ్స్ ఫైనల్గా మనకి 2a టర్మ్ ఉంటుంది డినామినేటర్లో. అంటే μ0 ni/2a. సపోజ్ మనం సెకండ్ కేస్ కనుక చూస్తే ఎట్ వెరీ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ద లూప్. అంటే ఎక్స్ వాల్యూ ఏ కన్నా వెరీ లార్జ్ అయితే, ఎక్కువ అయితే ఏని నెగ్లెక్ట్ చేసేయచ్చు. ఇది వెరీ స్మాల్గా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం తీసుకున్న ఈక్వేషన్లో ఈ డినామినేటర్లో ఉన్న టర్మ్లో x³ మాత్రమే, అంటే ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోగా x³ ఒకటే ఉంటుంది. ఫైనల్గా మనకి μ0 nia²/2x³. మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సర్క్యులర్ లూప్లోని యాక్సిస్ నుంచి ఎలా వేరీ అవుతుందంటే గ్రాఫికల్గా మనకి సెంటర్ పాయింట్ నుంచి దాని యొక్క వాల్యూ అనేది డిస్టెన్స్ని బట్టి సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లోని ఈక్వల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈక్వేషన్ 2ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి -μ0 nia²/2 × 3x × a² + x² హోల్ పవర్ -5/2 వస్తుంది. ఇన్ కేస్ dB/dx అనేది కాన్స్టెంట్ అయితే కనుక అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి =0. అంటే d²b/dx² కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఇక్కడ యూవీ ఫార్ములాలో ఉన్నాయి కాబట్టి మనకి ఫైనల్గా ఈక్వేషను -3/2 μ0 nia² × x × -5/2 × a² + x² హోల్ పవర్ -7/2 ఇక్కడ x² ఉంది కాబట్టి × 2x + a² + x² హోల్ పవర్ -5/2 -3/2 μ0 nia² × a² + x² హోల్ పవర్ 5/2 ఈ టర్మ్ రాస్తున్నాము. నెక్స్ట్ మైనస్ ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతున్నాయి. 5x × x² a² + x² హోల్ పవర్ -7/2. ఫైనల్గా ఈక్వేషన్లోని కాన్స్టెంట్ ఈ టర్మ్స్ అన్నీ కామన్ తీయగా మనకి -3/2 μ0 nia² × a² + x² హోల్ పవర్ -7/2 a² - 4x². సపోజ్ ఇక్కడ d²b/dx² ప్లేస్లో కనుక 0 పెడితే అంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాల్యూ కనుక 0 అయితే 0 × ఈ టర్మ్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ
ఈ ప్లేస్లో 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 0 అవుతుంది. సో ఏ స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ ఈక్వల్ టు 0, 4x స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఆర్ x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a/2. అంటే మనం సెంటర్ ఆఫ్ ద కాయిల్ నుంచి 2 సైడ్స్ కూడా మనకి ఫీల్డ్ యొక్క వాల్యూ అనేది యూనిఫామ్గా డిక్రీజ్ అవుతుంది. అంటే డిస్టెన్స్ యూనిఫామ్గా మూవ్ అవుతున్న కొద్దీ దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క వాల్యూ అనేది కూడా యూనిఫామ్గానే డిక్రీజ్ అవుతుంది. అంటే 2 ఐడెంటికల్ ఫ్లాట్ సర్క్యులర్ కాయిల్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ ద కామన్ యాక్సెస్. ఇక్కడ 2 కాయిల్స్కి ఒకటే కామన్ యాక్సెస్ మీద ప్లేస్ చేసాము. అలాగే అవి సపరేట్ అయ్యే డిస్టెన్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది 2 సైడ్స్. వాటి యొక్క రేడియస్ కూడా కామన్ రేడియస్. ఇక్కడ కాయిల్ యొక్క రేడియస్ ఏ ఉంటుంది, సెకండ్ కాయిల్ యొక్క రేడియస్ కూడా ఏతో ఇండికేట్ చేస్తున్నాము. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క రిజల్టెంట్ అనేది కాయిల్స్కి మిడిల్ వరకు ఒకేలా ఉంటుంది. ఈ పర్టికులర్ పాయింట్ నుంచి డిక్రీజ్ అయ్యే వాల్యూస్ కూడా సిమిలర్గా ఉంటున్నాయి. సో ఈ ఫీల్డ్ని మనం b ఈక్వల్ టు 2 ఇంటూ మ్యూ ni_a² బై 2 ఇంటూ a² ప్లస్ ఇక్కడ x ప్లేస్లోని a/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో x² కాబట్టి a²/4 హోల్ పవర్ 3/2. ఫైనల్గా b ఈక్వల్ టు 8 μ0 ni/5√5 ఇంటూ a.